మీకే చెప్తుంది. మీకే కస్టమర్స్ అందరికీ చెప్తున్నా ఏంటంటే, సో అందరూ కస్టమర్స్ ఏమనుకుంటారంటే చాలా తక్కువ రేటుకి వచ్చేస్తుందంటే మనకి ఈజీగా అయిపోతుంది అనుకుంటారు. తర్వాత మీరు ఫేస్ చేసేది ఏంటంటే ఓన్లీ ఆ సెకండ్స్‌కి మీకు ఆనందంగానే ఉంటది. బట్ తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు ఫోటోస్ గానీ, వీడియోస్ గానీ అవన్నీ సరిగ్గా రాకపోతే ఎలా ఉంటది పరిస్థితి? ఎవరు అది ఆలోచించట్లే. ఏమనుకుంటున్నారంటే కస్టమర్స్ అందరూ ఏదో తక్కువ రేటు చేసేస్తున్నాడు. మనకి చాలా బాగా వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ ఏంటంటే తక్కువ రేటు చేస్తున్నారంటే దాంట్లో కూడా ఒక ట్రిక్ ఉంటదండి. జనరల్‌గా ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే నేను మీకు క్లారిటీగా చెప్తా. ఫోటోగ్రాఫర్స్ ఏం చేస్తారంటే తక్కువగా వస్తుందని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే లో గ్రేడ్ కెమెరాస్ మళ్ళీ ఇవన్నీ ఎక్విప్‌మెంట్ అది ఎక్కువ వాడకుండా ఏదో తీస్తాం పేరుకేదో అన్నట్టు తీస్తారు. సో మీరేంటంటే డబ్బులు కాడ ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గకుండా ప్రతి చోట ఏంటి మరీ తక్కువ రేటుకి చేద్దాం, తక్కువ రేటుకి చేసేవాడిని పట్టుకుందాం అనుకుంటే మీకేమవుతదంటే ఈవెంట్ మొత్తం మీకు స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఎందుకంటే సరిగ్గా ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు ఉంటారనమాట. ఆడికి వచ్చేవాళ్ళు కూడా ఏదో ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు అందరిని పెట్టుకుంటారు. ఎక్స్‌పీరియన్స్ లేనోళ్ళు రావడం వల్ల ఏమవుతదంటే ఫోటోస్ బాగా రావు, వీడియో బాగా రాదు. ఇంకా మీ మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్న తర్వాత ఏంటంటే ఫీల్ అవుతారు. ఏంటి అయ్యో! వేరే ఫోటోగ్రాఫర్ ఏంటంటే ఏంటి విజయ్ లాంటి ఫోటోగ్రాఫర్‌ని ఒప్పుకొనుంటే చాలా బాగుండేమో, బాగా తీద్దురేమో అనుకుంటారు. సో అదే నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే బాగా తీయగలరో బాగా రీసెర్చ్ చేయండి మార్కెట్‌లో. బాగా తీయగలరా లేదా వాళ్ళ పేజ్ అవి చూసి ఇంకా ఏంటి మొత్తం ఒకసారి వాళ్ళ స్టూడియో కూడా విజిట్ చేసి అసలు ఎలా తీయగలరు ఇవన్నీ చూసి మొత్తం మీరు రీసెర్చ్ చేసి అప్పుడు వాళ్ళకి ఈవెంట్ ఇవ్వండి. సో అలా రీసెర్చ్ చేయకుండా ఏదో చేసి ఏదో చూసేసి చేయడం కాదండి. ఎందుకంటే క్వాలిటీ మ్యాటర్స్. క్వాలిటీ ఇచ్చేవాళ్ళే మీ దగ్గర కరెక్ట్‌గా మాట్లాడతారు. క్వాలిటీ లేనోళ్ళు ఏముందండి సరే అండి మీరు ఎంత ఇస్తే అంత, ఎంత డబ్బులొస్తే అంత అని చెప్పి ఎంత కావాలితే అంతకి చేసేస్తారు. బట్ క్వాలిటీ తీసేవాళ్ళు కొంచెం ఏంటంటే మేము ఇలా తీస్తామండి, ఈ రేంజ్‌కే తీయగలం, దానికంటే తక్కువ తీయలేమని క్లియర్‌గా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు క్వాలిటీలో తీస్తారు. బట్ ఏంటంటే చాలామంది క్వాలిటీది ఏముంది ఏదైతేనా ఫోటోయే కదా, వీడియోయే కదా అనుకుంటున్నారు. కాదండి ఫోటోయే కాదు, వీడియోయే కాదు. ఎందుకంటే అది మీకు 100 సంవత్సరాలు ఇప్పుడు మీరు పోయిన తర్వాత కూడా మీ నెక్స్ట్ తరాలు చూడాలి. అవి ఎలా ఉంటాయి ఫోటోలు మీ తరం వాళ్ళు ఎలా ఉన్నారు, నెక్స్ట్ తరాల వాళ్ళు ఎలా ఉన్నారు, అవన్నీ చూసుకోవాలంటే ఇవే గుర్తులుంటాయి ఎవరి దగ్గరైనా. మా పెళ్లి ఇలా జరిగింది, మా టైంలో ఇలా పెళ్లి జరిగిందని చూపించడానికి కూడా మీ దగ్గర ప్రూఫ్ అంటే ఏముంటది? ఇది ఒక్కటే ఉంటది. బట్ అందరూ ఏంటంటే డెకరేషన్ వాళ్ళు ఏదో డెకరేషన్ వాళ్ళకి అందరికీ మిగతా అందరికీ ఏంటంటే ఎక్కువ వాల్యూ ఇస్తారు. డెకరేషన్ వాళ్ళకి అందరికీ పేమెంట్స్ మాత్రం ఈవెంట్ అయిన వెంటనే పేమెంట్ ఇచ్చేస్తారు. మిగతా ఫోటోగ్రాఫర్లు వచ్చేసరికి మాత్రం పేమెంట్స్ మళ్ళీ ఏంటి డిలే అవుతూ ఉంటాయి. సో ఇది అవుట్ ఆఫ్ టాపిక్ అవుతుంది. సో ఆ టాపిక్లోకి వద్దు, అది మళ్ళీ నెక్స్ట్ దాంట్లో మాట్లాడదాం. నేను చెప్పేది ఏంటంటే కస్టమర్స్ అనేవాళ్ళు మీరు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి ఎవరైతే బాగా తీయగలరో వాళ్ళకి ఇవ్వండి అనమాట ఛాన్స్. అంతేగాని అంటే ఏదో తీసేస్తున్నారు, ఏదో చేసేస్తున్నారు, తక్కువ రేటు చేస్తున్నారు అనే వాళ్ళకి అయితే ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే ఫీల్డ్లోకి వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళకి అంతంత మాత్రంగానే నాలెడ్జ్ వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కొంచెం ఏదో తీస్తారు, పేరుకి ఏదో తీస్తున్నాం అని తీసేసి ఏదో ఇచ్చేసి మీకు అవుట్పుట్ ఇస్తారు. ఆ తర్వాత మీరు చాలా సంవత్సరాల తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతా ఉండడం కంటే ఇప్పుడే మీరు సరైన వాళ్ళు పెట్టుకున్నారనుకో, మంచిగా తీయగలిగే వాళ్ళని పెట్టుకుంటే మీరు లైఫ్ లాంగ్ మీరు అవే మీరు మీ గుర్తు కింద ఉంచుకోవచ్చు. మీరు హ్యాపీగా కూడా ఉండొచ్చు. లేదంటే తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకు అయ్యో ఒక రూపాయి అటు ఇటులోని ఇచ్చేసి ఉంటే ఎంత బాగుండు అనుకుంటారు. సో ఆ సిచ్యువేషన్ రాకుండా మీరు ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మీరు సరైన వాళ్ళని హైర్ చేసుకోండి. మొత్తం ఎంక్వైరీ చేసి ఏంటి వాళ్ళు బాగా తీయగలరా, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తం స్కిల్స్ వచ్చా, ఫోటోగ్రఫీ తీయడం వచ్చా, వీడియో తీయడం వచ్చా, బాగా తీస్తున్నారా, ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం, మొత్తం ఎంక్వైరీ చేయండి. ఎలా ఉంది వాళ్ళ ప్రీవియస్ వర్క్ ఎలా ఉంది ఇవన్నీ చూసి దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి అనమాట. ఆల్బమ్ ఉంటే ఆల్బమ్ ఇవన్నీ డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మీరు ఇవ్వండి వాళ్ళ చేతికి ఏదైనా ప్రాజెక్ట్. అంతేగాని మీరు ఏంటంటే
అరే తక్కువ రేటు చేస్తున్నారంటే మనకి మనకి ఏదో వచ్చేస్తుంది, ఇది కూరగాయల బేరం కాదండి. కూరగాయల బేరం లాగా తక్కువ రేటుకి వస్తుందంటే తీసేసుకున్నాం కాదు. ఫోటోగ్రఫీ అంటే మీకు కూరగాయలు ఏముంది, ఆ రోజు నెక్స్ట్ డే తినేస్తాం, అయిపోయింది, అంతటితో అయిపోయింది. బట్ ఈ ఫోటోగ్రఫీ అనేది నేను ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే, ఫోటోగ్రఫీ అనేది ఒక 100 సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలైనా అలా ఉంటాయి ఆ గుర్తులు. ఆ గుర్తులు మీరు మంచిగా తీయించుకున్నారనుకోండి, ఆ మంచే గుర్తుంటది. అంతేగాని చెడ్డగా వచ్చినాయంటే ఫోటోలు అదే గుర్తుంటది. సో మీరే డిసైడ్ చేసుకోండి. కస్టమర్స్ మీకే చెప్తున్నా ఏంటంటే, ఎవరైతే సరైన ఫోటోగ్రాఫర్ని ఎంచుకుంటారో వాళ్ళు లైఫ్ లాంగ్ బాధపడకుండా ఉంటారు అనమాట. సరైన ఫోటోగ్రాఫర్ని ఎంచుకోకపోతే మీరు లైఫ్ లాంగ్ బాధపడతారు. ఎలా ఉంటుందంటే పరిస్థితి, అర్రెర్రే ఇలా అయితే నేను కొంచెం కొంచెం ఇంకోలా ఆలోచించుంటే ఎంత బాగుండు, ఇంకా బాగా రిజల్ట్ వద్దని కదా, నాకు అనవసరంగా నేను ఇతన్ని హైర్ చేసుకున్నాను, వేరే వాళ్ళని హైర్ చేసుకున్నా బాగుండని అనుకునే స్టేజ్ వరకు తెచ్చుకోవద్దు. ఏంటంటే సరైన ఫోటోగ్రాఫర్ని మీరు ఎంచుకున్నారనుకో, ఫోటోగ్రాఫర్ ఆర్ వీడియోగ్రాఫర్ ఆర్ సినిమాటోగ్రాఫర్ సమ్వన్ ఎవరైనా ఈవెంట్ కోసం మీరు హైర్ చేసుకున్నారనుకోండి, సరైన వాళ్ళని హైర్ చేసుకోండి. ఆ హైర్ చేసుకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా తీయగలిగితే వాళ్ళని హైర్ చేయండి. ఎందుకంటే నేను చాలా చూసాను అనమాట. మా ఇండస్ట్రీలో మేము చూస్తూనే ఉంటాం. చాలామంది చెప్తా ఉంటారు, ఏంటి తక్కువ రేటుకి ఇస్తున్నారు కదా అని నేను అతన్ని హైర్ చేసుకున్నాను. తర్వాత తెలిసింది ఆయన సరిగ్గా ఈవెంట్ ఏది ఇవ్వట్లేదు, ఫుటేజ్ కూడా మేము అన్నీ సెలెక్ట్ చేసి ఇచ్చిన తర్వాత కూడా వెంటనే ఇవ్వట్లేదు, చాలా సంవత్సరాలు పడుతుంది అని అంటారు. సో అవన్నీ ఫేస్ చేస్తారు. ఎందుకంటే తక్కువ తక్కువ రేటుకి చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఏదో చేస్తాం, ఈవెంట్ అయిపోయింది, చేసేసాం, అయిపోయింది, అంతే. తర్వాత క్లయింట్కి అవుట్పుట్ బాగా వచ్చిందా, లేదంటే క్లయింట్ మళ్ళీ సాటిస్ఫై అయ్యారా అనేది పట్టించుకోరు అనమాట. ఏముంది, మన ఇది 100లో ఇది ఒక ఈవెంట్, అందులో ఏముంది అన్నట్టు ఫీల్ అవుతారు. తక్కువగా చేసిన వాళ్ళు ఏంటంటే 100లో ఒక ఈవెంట్, ఇది పోతే ఇంకొక ఈవెంట్ ఏముంది అలాగే ఫీల్ అవుతారు. అలా ఫీల్ అయ్యే ఫోటోగ్రాఫర్ కావాలా, లేదంటే మీకు ఏంటంటే మీకు మిమ్మల్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పర్ఫెక్ట్గా తీసి జోష్లో ఉండి లాస్ట్ వరకు పర్ఫెక్ట్గా తీసి అన్ని అవుట్పుట్స్ ఇచ్చే సరైన ఫోటోగ్రాఫర్ కావాలా, మీరే డిసైడ్ అవ్వండి అన్నమాట. మీకే చెప్తుంది, మీకే కస్టమర్స్ అందరికీ చెప్తున్నా ఏంటంటే, ఎవరైతే కరెక్ట్గా తీయగలరో వాళ్ళని ఎంచుకోండి. అంతేగాని ఏదో ఏదో తీసేస్తున్నాం, ఏదో వచ్చేస్తున్నాం అని కాదండి. ఇది ప్యాషన్తో వచ్చానమాట ఈ ఫీల్డ్లోకి. నాకు ఎంత ప్యాషన్ అంటే ఈ ఫీల్డ్ గురించి నేను ఎన్నో చేశాను ఈ ఫీల్డ్లోకి రావడానికి. అది నా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ తెలుసు. సో ఈ ప్యాషన్ వల్ల నాకు ఎంత ఇంట్రెస్ట్ అంటే, కొన్నిసార్లు నేను చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. అవి ఫేస్ చేసినా ఇంకా నేను ఇందులోనే ఉంటున్నానంటే చూడండి నాకు ఎంత ప్యాషన్ ఈ ఫీల్డ్ అంటే. సో అలా ప్యాషన్తో వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇంకా ఇంకా తీయాలి, క్లయింట్ని ఇంకా సాటిస్ఫై చేయాలనేది ఉంటుంది. అంతేగాని ఏదో నార్మల్ బిజినెస్ పరంగా వస్తారు కొంతమంది, చాలామంది ఉంటారు బిజినెస్ పరంగా. వాళ్ళు ఏంటంటే మాటలు చెప్పేస్తారు, అంతా బాగుంటుంది, మీకు చాలా తేనె పూసి మాటలు మాట్లాడతారు, అంత పద్ధతిగా ఉంటుంది. తర్వాత మీరు అవుట్పుట్ కాడికి వచ్చేసరికి మీకు ఏముండదు, అవుట్పుట్ ఏదో తీసాం, ఏదో వెళ్ళిపోయింది, అయిపోయింది అన్నట్టు ఉంటుంది. సో మీకు అలాంటి ఫోటోగ్రాఫర్ కావాలంటే మీరు అలాంటి వాళ్ళని ఎంచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. బట్ ఎవరైతే ప్యాషన్తో ఉన్నారో, పర్ఫెక్ట్గా తీయగలరు అని నమ్మకం ఉండి ఆ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు నాలాంటి వాళ్ళని చూస్ చేసుకున్నారంటే మీకు సూపర్ అవుట్పుట్ ఇస్తారండి. ఖచ్చితంగా సూపర్ అవుట్పుట్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ఒక్క క్లయింటే కాదు, ఎందుకంటే వాళ్ళు ఇది పర్ఫెక్ట్గా ఈవెంట్ చేస్తే ఇంకో 100 ఈవెంట్లు చేయాలని ఆశతో వస్తారు. ఎందుకంటే వాళ్ళకి ప్యాషన్ అలాంటిది. సో ఇంకా ఇంకా తీయాలని కసి ఉంటుంది వాళ్ళకి. అంతేగాని ఏదో ఒక ఈవెంట్ చేసాం, ఇది అయిపోయింది, మనకు డబ్బులు వచ్చేసినాయి, ఆ టైప్ అయితే ఉండదు. సో ఈ ఈవెంట్ చేసాం, ఈ క్లయింట్ని మనం పర్ఫెక్ట్గా తీస్తే నెక్స్ట్ క్లయింట్ వస్తుంది, ఇంకా ఇంకా సాటిస్ఫై చేయొచ్చు, ఇంకా బాగా తీయచ్చు. నెక్స్ట్ ఇది తీసాం, ఇది మనం 90% మనం అవుట్పుట్ ఇచ్చామంటే నెక్స్ట్ 100% ఎలా ఇవ్వాలి. ఎందుకంటే స్కిల్ ఉండే కొలది ఇంకా 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 ఇంప్రూవ్ అవుతుంది, ఇయర్స్ పెరిగే కొలది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఫోటోగ్రఫీ అనేది ఏదో ఒక సంవత్సరంలో నేర్చుకునేది కాదండి, అది అలా 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 ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. స్కిల్ ఇంకా 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 పర్ఫెక్ట్ అవుతుంది. లైటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి, నాకు కూడా లైటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏదో ఒక సంవత్సరంలో కొంతమంది తక్కువ రేటు చేస్తున్నారంటే వాళ్ళు ఎందుకు చేస్తున్నారు,
ఫస్ట్ ఇప్పుడే దిగారనమాట. ఫీల్డ్లో దిగినప్పుడు కొంత డబ్బు కావాలి వాళ్ళకి. ఏంటి, కెమెరా ఈఎంఐ వెళ్ళిపోవాలి, ఇంక ఇంట్లో ఫుడ్కి వాటికి డబ్బులు వెళ్ళాలి, అంతే వాళ్ళ చాయిస్ అది. సో అలా ఏం చేస్తారంటే తక్కువ రేటు చేసేస్తారు, వాళ్ళకి వచ్చిన డబ్బులు వచ్చేసి వెళ్ళిపోతుందని. తక్కువ రేటు చేసేవాళ్ళు ఎలా చేస్తారో మీకు అర్థమైపోద్ది, అండ్ ఒక మాదిరిగా తీసుకునే వాళ్ళు ఎలా చేస్తారో మీకు అర్థమైపోద్ది. ఏంటంటే బాగా తీస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారండి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసి దాన్ని బట్టి వాళ్ళు ప్రైజ్ అడుగుతారండి. సో వాళ్ళు తీసేది మళ్ళీ వాళ్ళకి వాడే కెమెరాస్ కూడా అలాగే ఉంటాయి, ఏదో నార్మల్ కెమెరాలు వాడడం అలా ఉండదు. సో ఏంటంటే అవుట్పుట్ మీరు ఏం చేశారంటే కరెక్ట్గా వాళ్ళకి కరెక్ట్గా అమౌంట్ అది ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా తీసి చాలా బాగా తీస్తారు. అమౌంట్ కూడా మీరు అటు ఇటు చేశారనుకో, వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని లో గ్రేడ్ కెమెరాలు వాడతారు, కొన్ని టెక్నిక్స్ ఏవైతే చూపించాలో అవి చూపించరు, ఎక్కువ స్టిల్స్ అవి పెట్టించరు, ఎంత తీయాలో అంతే తీస్తారు. సో మీరు ఏంటంటే మీరు అమౌంట్ అది కరెక్ట్గా పే చేశారనుకో, మీ ఫోటోగ్రాఫర్ మీకు బెస్ట్ అవుట్పుట్ ఇస్తాడండి. ఆ అవుట్పుట్ మీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో అలాంటి ఫోటోగ్రాఫర్ని చూస్ చేసుకోండి, ఎవరైతే బెస్ట్ అవుట్పుట్ ఇస్తారో అలాంటి వాళ్ళని చూస్ చేసుకోండి. బెస్ట్ అవుట్పుట్ కావాలంటే పేమెంట్ కూడా అలాగే ఉండాలి. సో బెస్ట్ అవుట్పుట్ ఈజ్ ఆల్వేస్ లింక్ టు బెస్ట్ పేమెంట్ అనమాట. సో అలాంటి ఫోటోగ్రాఫర్ ఒక బడ్జెట్తో ఉంటాడు, తక్కువలో తీసే ఫోటోగ్రాఫర్ ఒక బడ్జెట్తో ఉంటాడు. ఏంటి డిఫరెన్స్? అదే నేను చెప్పాను చూడండి. వాళ్ళు ఏంటంటే తక్కువలో తీసేవాళ్ళు జస్ట్ వాళ్ళ డైలీ నీడ్స్ వెళ్తే చాలు అనుకుంటారు. బట్ ఇప్పుడు హై బడ్జెట్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్కిల్కి అండ్ వాళ్ళ ఇన్నాళ్ళ నుంచి నేర్చుకున్న దానికి డబ్బులు తీసుకుంటారు అనమాట. సో వాళ్ళు అలాగే అవుట్పుట్ కూడా అలాగే ఇస్తారు. సో అందుకే అనమాట ఎవరైతే స్కిల్ ఉంది, ఎవరి దగ్గర ఏముందనేది మీరు చూసి దాన్ని బట్టి ఈవెంట్లు ఇవ్వండి. అది నేను ప్రతి కస్టమర్కి చెప్పేది అనమాట. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్లో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.